ఇది అల్లు అర్జున్ కి పెద్ద ఊరట. అల్లు అర్జున్ అభిమానులకు గుడ్ న్యూస్. అల్లు అర్జున్ కు రెగ్యులర్ బెయిల్ మంజూరైంది. ఇప్పటి వరకు అల్లు అర్జున్ కి హైకోర్టు మంజూరు చేసిన 4 వారాల మధ్యంతర బెయిల్ పైనే ఆయన బయట ఉన్నారు. ఈలోపు లోయర్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ కూడా మూవ్ చేసుకున్నారు. రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై వాదనలు విన్న ధర్మాసనం ఈ రోజు తీర్పునిచ్చింది. ఈ రోజు ఆర్డర్స్ ని వెల్లడించింది. అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. ఇరువైపుల వాదనలు, డిఫెన్స్ ప్రాసిక్యూషన్ వాదనలు విన్న నాంపల్లి కోర్టు ఈ ఆర్డర్స్ జారీ చేసింది. అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిస్లాట ఘటనపై అల్లు అర్జున్ పై కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ని పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. హైకోర్టులో మధ్యంతర రిలీఫ్ వచ్చింది 4 వారాల పాటు. అయితే లోయర్ కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ మూవ్ చేసుకోమని హైకోర్టు కూడా సూచించడంతో రెగ్యులర్ బెయిల్ కోసం లోయర్ కోర్టును ఆశ్రయించారు. లోయర్ కోర్టులో వాదనలు విన్న కోర్టు ఈ ఆర్డర్స్ జారీ చేసింది. 50,000 రూపాయల పూచీకత్తు, 2 పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేయడంతో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ దొరికింది. అల్లు అర్జున్ కు లోయర్ కోర్టులో బెయిల్ వస్తుందా, రాకపోతే 4 వారాల తర్వాత అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి, అల్లు అర్జున్ కేసులో ఏ విధమైన మలుపులు తీసుకుంటాయని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ లోయర్ కోర్టు ప్రాసిక్యూషన్, డిఫెన్స్ వాదనలు విన్న తర్వాత అల్లు అర్జున్ కు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిస్లాట్లో రేవతి అనే మహిళ చనిపోయారు. శ్రీతేజ్ అనే 9 సంవత్సరాల బాలుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతూ ఉన్నాడు. ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ విషయంపై ఆందోళన కూడా చెలరేగాయి. అల్లు అర్జున్ సినిమా థియేటర్ దగ్గరికి రావడం తప్పు అంటూ కొంత కమెంట్స్ చేశారు. అల్లు అర్జున్ తరపు వాదనలు వినిపించే వాళ్ళు అదే అతని ఫండమెంటల్ రైట్ అంటూ వాదనలు వినిపించారు. కానీ ఏది ఏమైనా అల్లు అర్జున్ అనుమతి లేకుండా అక్కడికి వచ్చారు కాబట్టి అల్లు అర్జునే ఈ తొక్కిసలాటకు కారకులంటూ అల్లు అర్జున్ పైన, నిర్మాతల పైన, థియేటర్ యాజమాన్యం పైన, అక్కడ ఉన్న బౌన్సర్ల పైన కేసులు నమోదు చేశారు. ఇప్పటికే హైకోర్టులో నిర్మాతలకు సంబంధించి కూడా కొన్ని ఆదేశాలు వచ్చాయి. నిర్మాతలపై ఎటువంటి అరెస్టులు వద్దు అంటూ హైకోర్టు నుంచి ఆదేశాలు వచ్చాయి. అల్లు అర్జున్కు మాత్రం 4 వారాల పాటు రిలీఫ్నిచ్చింది కోర్టు. 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. లోయర్ కోర్టులో ఇప్పుడు పూర్తి బెయిల్ వచ్చింది. రెగ్యులర్ బెయిల్ పిటిషన్లో కోర్టు తన ఆర్డర్స్ని వెల్లడించింది. అల్లు అర్జున్కు పూర్తి స్థాయి బెయిల్ను మంజూరు చేయడంతో ఇప్పుడు అల్లు అర్జున్కి ఇది బిగ్ రిలీఫ్గా చెప్పుకోవాలి. ఇక ట్రయల్ ప్రారంభమవుతుంది. ట్రయల్ ప్రారంభమయ్యే సమయంలో ఛార్జ్ షీట్లో పోలీసులు ఏ విషయాలను పేర్కొంటారు అన్న దానిపైనే ఈ కేసు ఉంటుంది. కాబట్టి ఇప్పట్లో అల్లు అర్జున్ ఈ కేసులో ఇబ్బందులు పడే అవకాశాలు లేవు. ఇప్పటికే అల్లు అర్జున్ని పోలీసులు కూడా చికటపల్లి పోలీస్ స్టేషన్కు పిలిచి సుమారు 2.5 గంటల పాటు విచారించారు. అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో పుష్ప సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. కోట్ల రూపాయల వసూళ్లను ఇప్పటికే 1800 కోట్ల రూపాయల వసూళ్లను మార్కును దాటింది. బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డులను బదులు కొడుతున్న సమయంలో ప్రపంచవ్యాప్తంగా పుష్ప అరెస్ట్ అంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బన్నీ అభిమానులందరూ కూడా ఈ కేసులో ఏం జరుగుతుంది, ఇప్పుడు బన్నీకి రెగ్యులర్ బెయిల్ వస్తుందా రాదా, అల్లు అర్జున్ కేసులో ఏ విధమైన మలుపులు తీసుకుంటాయని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇది ఇటు సినిమాల పరంగానే కాదు, రాజకీయ పరంగా కూడా దీనిలో మాటలు వినిపిస్తుండటం, రాజకీయపరమైనటువంటి జోక్యం కూడా చేసుకోవడంతో పెద్ద ఎత్తున ఇది 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు అల్లు అర్జున్కు బెయిల్ రావడంతో అల్లు అర్జున్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటూ ఉన్నారు. సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్కు 50,000 రూపాయలు పూచీకత్తు, 50,000 రూపాయల 2 పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసింది. మా ప్రతినిధి పెట్రిషా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషా, అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ రావడంతో ఇప్పుడు అభిమానులంతా హ్యాపీయా? మరోవైపు చూసుకుంటే కూడా రెగ్యులర్ బెయిల్ కి అల్లు అర్జున్ పిటిషన్ దాఖలు చేయడం అయితే జరిగింది. బెయిల్ కి సంబంధించి 2 వైపుల రిలేటెడ్ ఆర్గ్యుమెంట్ అయితే పూర్తిగా జరిగాయి. ఒకవైపు ఆర్గ్యుమెంట్ కూడా కంక్లూడ్ చేసింది. హైకోర్టు కూడా మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత కూడా 4 వీక్స్ వరకే ఉంటే పూర్తిగా కూడా చూసుకుంటారు కదా, ఆ గడువు పూర్తి అయిపోయింది. అంటే దాని పూర్తిగా కూడా పూర్తిగా చెప్పవచ్చు. రెగ్యులర్ బెయిల్ మాత్రం అల్లు అర్జున్ దాఖలు చేయడం జరిగింది. మరోవైపు 50,000 పూర్తి కట్టిపెట్టి ఆ తర్వాత అల్లు ఆదేశం ఇస్తుంది. మరోవైపు షూరిటీకి సంబంధించిన ఎవరైతే అల్లు అర్జున్ అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళందరికీ పంపించే మరోవైపు చూసుకుంటే సంధ్య థియేటర్ మనందరికీ తెలిసిందే చాలా సెన్సేషనల్ జరిగింది. ఇది ఒక గుడ్ న్యూస్ అని కూడా చెప్పవచ్చు. ఆ తర్వాత కూడా విచారానికి రమ్మని సుమారు 3 గంటల సేవకి దర్శనం. మరోవైపు చేసుకుంటూ కూడా చెప్పచ్చు అల్లు అర్జున్ కి
ఇప్పటికీ చూసుకుంటే కూడా ఆ పోలీసులు అదుపులోకి తీసుకుంటారా, మళ్ళీ అరెస్ట్ ఉంటుందా అని ఒక ఉత్కంఠ అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి హై టెన్షన్ వాతావరణం అయితే ఇప్పటికీ చూసుకుంటే మొత్తం మీద అల్లు అర్జున్ కి బిగ్ రిలీఫ్ అనేది చెప్పొచ్చు. రెగ్యులర్ బెయిల్ అయితే గ్రాంటెడ్ చేశారు. మరోవైపు చూసుకుంటే కూడా 50,000 కి 2 సెక్యూరిటీస్ అయితే పెట్టుకున్నారని కూడా పూర్తిగా అయితే తెలుస్తుంది. రైట్ బెట్రేషా, అల్లు అర్జున్కి లోయర్ కోర్టు నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ను మంజూరు చేసింది. దీంతో అల్లు అర్జున్ అభిమానులు ఇప్పుడు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ను మంజూరు చేయడంతో 4 వారాల పాటు మధ్యంతర బెయిల్ను మంజూరు చేయడంతో అల్లు అర్జున్ ఆ రోజు బయటకు వచ్చారు సెంట్రల్ జైలు నుంచి. తర్వాత రెగ్యులర్ బెయిల్ని మూవ్ చేశారు. రెగ్యులర్ కోర్టులో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం ఈ రోజుకు తీర్పును వాయిదా వేసి కొద్దిసేపటి క్రితమే ఆర్డర్స్ని ప్రొనౌన్స్ చేసింది. అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. 50,000 రూపాయలు 2 పూచీకత్తులతో అల్లు అర్జున్కు బెయిల్ మంజూరు చేయడంతో ఇప్పుడు అల్లు అర్జున్ అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరి పోలీసులు ఇంతకుముందు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మధ్యంతర బెయిల్ని రద్దు చేయాలి అంటూ న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తారంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. కానీ అటువంటి ప్రయత్నం ఏమీ పోలీసుల నుంచి లేదు. ఇప్పుడు లోయర్ కోర్టులో కూడా ప్రాసిక్యూషన్ వాదన కంటే డిఫెన్స్ వాదనతోనే అల్లు అర్జున్ న్యాయవాదులతోనే కోర్టు ఏకీభవించింది బెయిల్ విషయంలో. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్కు రెగ్యులర్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో అందరూ అల్లు అర్జున్ అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. సార్ ఇంకా చెయ్యి నొప్పి కాలు నొప్పి ఏంటి సార్? 5 రూపాయలకే మన శాస్త్రీ బాంబు దొరుకుతుంటే. శాస్త్రీ బాంబ్ 5 రూపాయల ప్యాక్ లో రిలీజ్ అయిందని అందరికీ తెలుసండి.